తమిళనాడులో తలా ఫ్యాన్స్ అంటే పోలీసులు అయితే ఆపారు. కొంచెం ఆల్కహాల్ బాటిల్స్ అవేవి తీసుకెళ్ళకూడదు కాబట్టి. యాక్చువల్‌గా ఇది గోవాలో ఫేమస్సే. బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ప్రెజెంట్ నా బైక్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. నిన్న ముంబై నుంచి గోవా ఎఫెక్ట్ ఇది. ఇదంతా సముద్రంలో కలుస్తది. కాకపోతే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పటికి టోటల్‌గా ఒక దగ్గర 67,000 దాకా ఖర్చు అయిపోయింది. ఈరోజు వర్షం పడకుండా ఉంటే చాలు. ఇంకా కేవలం 13,000 రూపీస్ మాత్రమే ఉంది. ఇక్కడైతే మరీ దారుణం. కిలోమీటర్‌కి ₹1.50 అలా పడింది. అందరూ కన్యాకుమారి దగ్గర సన్సెట్ అయితే చాలా బాగుంటుందని అంటూ ఉంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. లదాఖ్ టు కన్యాకుమారి ట్రిప్లో డే 43లో ముంబై టు గోవా 580 కిలోమీటర్స్, డే 44లో గోవా టు బెంగళూరుకి దగ్గరలో ఉన్న సిరా అనే ఒక టౌన్ వరకు 450 కిలోమీటర్స్, డే 45లో సిరా టౌన్ నుండి కన్యాకుమారి వరకు 750 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. టోటల్గా 3 డేస్లో 3 స్టేట్స్ ట్రావెల్ చేస్తూ 1780 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. ఈ వీడియోలో నేను ఎలా వెళ్ళాను, ఈ 3 డేస్ నా జర్నీ మొత్తం మీకు చూపించబోతున్నాను. ఇదే నేను ముంబైలో తీసుకున్న డార్మేటరీ రూము, మహీరా డార్మేటరీ. అస్సలు బాగోలేదు. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 6:30 అలా అవుతుంది. నేనైతే ఇంకా బయలుదేరిపోయాను. ప్రెజెంట్ మార్నింగ్ అవ్వడం వల్ల చూడండి రోడ్స్ అన్నీ కూడా మొత్తం ఖాళీగా ఉన్నాయి. అండ్ నేనైతే ఇప్పుడు ముంబై నుంచి గోవా అయితే వెళ్తున్నాను. ముంబై నుంచి గోవా అయితే ఒక 580 కిలోమీటర్స్ అలా పడుతుంది డిస్టెన్సు. లంచ్తో కలిపి ఒక 12 అవర్స్ అలా పట్టచ్చు. అయితే నేను ఎలా కాదనుకున్నా ఈవినింగ్ 7 కల్లా గోవా అయితే రీచ్ అయిపోతాను. ఇప్పుడే నేను పెట్రోల్ అయితే 10 లీటర్స్ పెట్రోల్ కొట్టించాను. ఈ బైక్కి 10 లీటర్స్ పెట్రోల్ అంటే ఈజీగా ఒక 500 కిలోమీటర్స్ అలా మైలేజ్ వచ్చేస్తుంది. అయితే ఈ రోజుకి ముంబై నుంచి గోవాకి కరెక్ట్గా సరిపోతుంది ఈ 10 లీటర్స్ పెట్రోల్ నాకు. ప్రెజెంట్ ఇప్పుడు నేను వెళ్తుంది నేషనల్ హైవే NH66. ముంబై నుంచి గోవా అంతా కూడా ఈ NH66 ఉంటుంది మ్యాక్సిమము. ప్రెజెంట్ నా సిచ్యువేషన్ అయితే అస్సలు బాగోలేదు. అప్పటికే వర్షం పడుతుంది, కొంచెం ముందుకెళ్తే తగ్గుతుంది, మళ్ళీ పడుతుంది. ఇందాకైతే ఆల్మోస్ట్ పావు గంట సేపు నాన్ స్టాప్గా చాలా గట్టిగా పడింది వర్షం అయితే. దీనివల్ల నాకు చాలా వరకు టైం వేస్ట్ అయిపోతుంది. వర్షం పడడం వల్ల కొంచెం రోడ్ అంతా కూడా కొంచెం వాటరీగా ఉండడం వల్ల స్పీడ్గా కూడా వెళ్ళలేకపోతున్నాను. నిజంగా ఈరోజు మాత్రం వెదర్ అయితే అస్సలు బాగోలేదు. అప్పటికే ఎండెక్కుతుంది, ఉక్కబెట్టేస్తుంది, మళ్ళీ అప్పటికే పెద్ద వర్షం పడిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది ఇలా డ్రైవ్ చేయడం. మొత్తం ట్రిప్ స్టార్ట్ చేసి 42 రోజులు అవుతుంది. ఈరోజు 43వ రోజు. నేనైతే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 40 డిగ్రీస్ అలా ఉండేది సమ్మరు. ఆ సమ్మర్లో స్టార్ట్ అయ్యాను. అండ్ లదాఖ్లో అక్కడ ఉండేటప్పుడు ఆల్మోస్ట్ 0 డిగ్రీస్ 5 డిగ్రీస్ మధ్యలో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ ముంబై, గోవా ఇవన్నీ కూడా ఇక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇలా మొత్తం ఈ ట్రిప్పులో 3 సీజన్స్ కూడా కవర్ చేశాను. ఇలా మీరు ఒక సింగిల్ టూర్లో 3 సీజన్స్ కూడా కవర్ చేశారా అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పుడే నేను రత్నగిరి తడకా దాబా అనే ఒక హోటల్లో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. బాగుంది, రోటీ కర్రీ బాగా చేశారు తక్కువ రేట్లో. అండ్ ప్రెజెంట్ టైం అయితే 1:30 అవుతుంది. ఇప్పటికి టోటల్గా నేను 200 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలిగాను. ఇంకా ఇక్కడి నుంచి గోవా అయితే సుమారుగా ఒక 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. మార్నింగ్ 6:30కి బయలుదేరాను. టోటల్గా ఈ 7 అవర్స్లో కేవలం 200 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయగలిగాను. ముఖ్యంగా ఈ వర్షం పడడం వల్లే చాలా ఎక్కువ లేట్ అయిపోయింది నాకు. ఇక్కడైతే చూడొచ్చు గోవా అయితే 353 కిలోమీటర్స్ చూపిస్తుంది. 353 కిలోమీటర్స్ అంటే మోస్ట్లీ గోవా వెళ్ళేసరికి రాత్రి 8 అలా అయిపోవచ్చు అని అనుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే బైక్ మీద కనుక ముంబై కానీ ఢిల్లీ సిటీస్ కానీ వస్తే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డార్మేటరీ రూమ్స్ మాత్రం తీసుకోకండి.
అండ్ నేనైతే నిన్న ఆల్మోస్ట్ మన హెల్మెట్ లాకర్స్ ఉంటాయి కదా 100 రూపీస్వి, సో అవైతే నేను 2 టైర్లకి కూడా వేయాల్సి వచ్చింది లాకరు. అండ్ దాంతోపాటు వాళ్ళు నో స్మోకింగ్ అని చెప్పేసి పోస్టర్ అయితే అంటించారు, కానీ మొత్తం అంతా సిగరెట్ స్మెల్లే. చాలా ఇబ్బంది అయింది. సో నేను 300-400 రూపీస్కి ఏసీ డార్మెటరీ బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళాను. సో నేనైతే మాత్రం చాలా దెబ్బ అయిపోయాను ముంబై, ఢిల్లీలో మాత్రం. సో మిగతా ఏరియాస్లో మాత్రం చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే గోవాలో అయితే రీసెంట్గా ఒక వారం రోజుల నుంచి కొంచెం వర్షాలు అయితే పడుతున్నాయని అయితే చెప్తున్నారు. సో యాక్చువల్లీ నేను గోవా వెళ్తుందే మెయిన్ దుద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడడానికి. ఇంకా గోవాలో ఏదైనా చూడడానికి ఒక అద్భుతం ఏదైనా ఉందంటే దుద్సాగర్ వాటర్ ఫాల్సే. ఎందుకంటే మన ఇండియాలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్లో దుద్సాగర్ వాటర్ ఫాల్స్ కూడా చాలా పెద్దది. అయితే దుద్సాగర్ వాటర్ ఫాల్స్ ఏంటంటే సగం దూరం వరకే మనం బైక్ మీద వెళ్ళగలం. సో అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. అయితే ఈ వర్షాల వల్ల కొంచెం ఒక 2-3 డేస్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రూట్ అయితే క్లోజ్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. నేనైతే ఇంకా 2 ప్లాన్లు అనుకుంటున్నాను. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, సో ఒకవేళ నా టైం బాగుండి వర్షం ఏం పడకుండా ఉంటే దుద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తాను. ఇప్పుడు సెకండ్ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ నా టైం బ్యాడ్ అయ్యి ఒకవేళ వర్షం కనుక కంటిన్యూస్గా పడితే మాత్రం ఖచ్చితంగా దుద్సాగర్ వాటర్ ఫాల్స్ అనేది క్లోజ్ చేసేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా చేయనివ్వరు. ఒకవేళ వర్షం కానీ పడితే నేను ఇంకా రేపైతే గోవా నుంచి కన్యాకుమారి అయితే బయలుదేరిపోతాను. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. మీరు చెప్తే నమ్మరు, మార్నింగ్ స్టార్ట్ అయింది వర్షం పడడం. ఆఫ్టర్నూన్ 3 వరకు అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో అలా వర్షం పడుతూనే ఉంది. ఒక 50-60 కిలోమీటర్స్ అంటే వర్షంలో డ్రైవ్ చేసేయచ్చు, కానీ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వర్షంలో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. సో మొత్తం ట్రిప్లో ఈరోజు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ప్లాన్ ప్రకారం అయితే ఈవినింగ్ 7 కల్లా గోవా రీచ్ అయిపోతాను అనుకున్నాను, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నాకు తెలిసినంత వరకు రాత్రి 9 అలా అయిపోవచ్చు గోవా వెళ్ళేసరికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రెజెంట్ అయితే నేను గోవాలో ఉన్నాను. నిన్న నైట్ గోవాలో ఇక్కడే నేను డార్మెటరీ రూమ్ అయితే తీసుకున్నాను. పేరైతే మంకీ మైండ్ హాస్టల్. సో రూమ్ కాస్ట్ అయితే 600 రూపీస్ పడింది. చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు. ప్రెజెంట్ నా బైక్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సో నిన్న ముంబై నుంచి గోవా ఎఫెక్ట్ ఇది. సో ఎక్కడ పడితే అక్కడ వర్షం పడడం, మొత్తం బురద అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను బైక్కి వాటర్ సర్వీసింగ్ అయితే చేయించడానికి అయితే వెళ్తున్నాను. సో ఈరోజైతే నా ట్రిప్లో డే 44. ప్రెజెంట్ అయితే గోవాలో యాక్వమ్ అనే ఒక ఏరియాలో ఉన్నాను. అయితే ఇక్కడ లాస్ట్ వారం రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయంట. సో అయినా సరే రోడ్డు మీద ఎక్కువగా వాటర్ అనేది స్టాక్ అవ్వకుండా సో బాగానే ఉంది గోవా అయితే. కాకపోతే ఇది మైన్ సెంటర్ కాబట్టి కొంచెం బాగుండొచ్చు మేబీ. ప్రెజెంట్ అయితే వాటర్ సర్వీసింగ్ చేయిస్తున్నాను. హైలైట్ ఏంటంటే మన సైడ్ అయితే వాటర్ సర్వీసింగ్కి 100 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ జస్ట్ 50 రూపీస్కే చాలా బాగా చేస్తున్నారు వాటర్ సర్వీసింగు. నిజంగా గొప్ప విషయమే. అయితే ఈ షాప్ పేరు ఏంటంటే డాన్ బాస్కో కార్ వాషింగ్ సెంటరు, వార్కా బీచ్ దగ్గరలో ఉంది. సో ఎప్పుడైనా ఇలాంటి లాంగ్ ట్రిప్స్లో ఎప్పటికప్పుడు బైక్ వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ నేనైతే ఇప్పుడు ఇక్కడ వార్కా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అయితే నిన్న నైట్ నేను గోవాకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ రాత్రి 9:30 అయిపోయింది. 7:30కి రీచ్ అవ్వాల్సింది 9:30కి రీచ్ అయ్యాను. సో అంత లేట్ అయిపోయింది కేవలం వర్షం వల్ల. సో మార్నింగ్ లేచేసరికి ఈరోజు 8 అయిపోయింది. యాక్చువల్లీ నేను గోవా వచ్చిందే దుద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడడానికి. సో యాక్చువల్గా దుద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేసేసారు. సో అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఒక బీచ్కి అయితే వచ్చాను. సో ఇది వార్కా బీచ్. యాక్చువల్గా ఇది గోవాలో ఫేమస్సే, కాకపోతే ప్రెజెంట్ అయితే ఆఫ్ సీజన్ నడుస్తుంది. సో అందుకే ఎక్కడ చూడండి టూరిస్ట్ అనేవాళ్ళే లేరు. అండ్ దానికి తోడు ఒక వారం రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి గోవాలో. సో అందుకే లాస్ట్ ఒక 10 డేస్ నుంచి గోవాకి పెద్దగా టూరిస్ట్స్ ఎవరు రావట్లేదని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో అలలు అయితే మరి మన వైజాగ్ సైడ్ అంత లేవు, కొంచెం మీడియం లెవెల్లో ఉన్నాయి. సో నేనే ఒక రాంగ్ టైంలో వచ్చాను గోవాకి. అండ్ ప్రెజెంట్ టైం అయితే కరెక్ట్గా 10:30 అవుతుంది. నేనైతే ఇంకా గోవా నుంచి కన్యాకుమారి అయితే బయలుదేరిపోయాను.
అయితే గోవా నుంచి కన్యాకుమారి టోటల్గా 1240 కిలోమీటర్స్ పడుతుంది. అయితే 2 రూట్లు ఉన్నాయి గోవా నుంచి కన్యాకుమారి వెళ్ళడానికి. కేరళ నుంచైనా వెళ్ళొచ్చు, లేదంటే కర్ణాటకలో బెంగళూరు అవుటర్ నుంచైనా వెళ్ళిపోవచ్చు. సో 2 రూట్లు కూడా ఆల్మోస్ట్ మనకి 2 సేమ్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో నాకు బడ్జెట్ కొంచెం ప్రాబ్లం కాబట్టి నేనైతే ఇంకా బెంగళూరు సైడ్ నుంచే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఒకసారి లెఫ్ట్ సైడ్లో వ్యూ చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడ మొత్తం కనిపిస్తుందంతా కూడా జౌరీ రివరు. సో ఇదంతా సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడైతే గోవాలో ఒక ఫేమస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నిజంగా ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంది. సో మొత్తం గ్రీనిష్గా చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం. సో కేవలం ఈ బ్రిడ్జ్ చూడడం కోసం నేను మళ్ళీ 10 కిలోమీటర్స్ వెనక్కి అయితే వచ్చాను. సో ఇదైతే మనోహర్ సేతు బ్రిడ్జ్, న్యూ జౌరీ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. టోటల్గా 640 మీటర్స్ లెంత్ ఇది. సో ఈ బ్రిడ్జ్ అయితే 2022 డిసెంబర్లో ఓపెన్ చేశారు. సో నేను ముంబై నుంచి గోవా వచ్చినప్పుడు నేను రాత్రి ఈ బ్రిడ్జ్ పై నుంచే గోవా రీచ్ అయ్యాను. సో నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా బాగుంది. సో అందుకే మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందని మళ్ళీ 10 కిలోమీటర్స్ అయితే వెనక్కి అయితే వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని అయితే వెళ్ళిపోవాలి. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో లాస్ట్ 2 డేస్ నుంచి అండ్ అలాగే ఈరోజు రేపు కూడా దుధ్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ట్రెక్కింగ్ అయితే క్లోజ్ చేస్తారంట. సో ఎల్లుండి నుంచే మళ్ళీ ఓపెన్ చేస్తారట. సో ట్రెక్కింగ్ చేసే ఏరియాలో కొంచెం వాటర్ అంతా ఎక్కువగా స్టాక్ అయిపోయి సో అంతగా సేఫ్గా లేదంట. సో అందుకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 2 డేస్ అయితే క్లోజ్ చేసేసారు. అయితే ఇంకా వెళ్తే ట్రైన్స్ మీద వెళ్ళాలి ఈరోజు. అయితే నేను ముంబై నుంచి గోవా వచ్చేసరికి రాత్రి 9:30 అలా అయిపోవడం వల్ల ఇంకా నేను ఉదయం లెగిసేసరికి మార్నింగ్ 8:30 అలా అయిపోయింది. అండ్ దుధ్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే ట్రైన్స్ అయితే మొత్తం 3 ట్రైన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 కూడా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాయి. మూడోది అయితే పూర్ణ ఎక్స్ప్రెస్ ఆఫ్టర్నూన్ 2:25కి ఉంది. కాకపోతే అది కూడా ఒక 1-2 అవర్స్ లేట్లో చూపిస్తుంది. కేవలం నేను గోవా వచ్చిందే దుధ్సాగర్ వాటర్ ఫాల్స్ చూడడానికి. సో అది ఎలాగో ఇంకా క్లోజ్ చేసేసారు. అండ్ సో ట్రైన్స్ కూడా కొంచెం అందలేకపోయాను ఈరోజు. సో అందుకే నేనైతే ఇంకా డిసైడ్ అయిపోయాను ఈరోజు గోవా నుంచి డైరెక్ట్గా కన్యాకుమారి అయితే బయలుదేరిపోదామని. సో యాక్చువల్లీ గోవా అయితే చాలా చిన్నది. అప్పుడే నేను కర్ణాటక స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. సో కర్ణాటక స్టేట్లోకి రావడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైము. కాకపోతే ఇదంతా కూడా గోవా కర్ణాటక బార్డరు, మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. దగ్గరలో భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే దగ్గరలో ఉన్నాయి. అయితే గోవా దాటగానే వెంటనే ఈ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. అయితే కర్ణాటకలో హుబులి టౌన్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళినంత వరకు కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం ఘాటీలే వస్తూ ఉంటాయంట. హుబులి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా నేషనల్ హైవే NH-48లోకి అయితే కలిసిపోతాం. సో అక్కడి నుంచి బెంగళూరు అవుటర్ నుంచి డైరెక్ట్గా ఇంకా కన్యాకుమారి వెళ్ళిపోవడమే. సో హుబులి వరకు ఇంకా సింగిల్ రోడ్డే. సో అక్కడి నుంచి కొంచెం నేషనల్ హైవే వస్తుంది కాబట్టి ఇంకొంచెం స్పీడ్గా అయితే వెళ్ళొచ్చు అప్పుడు. సో ఇందాకే కర్ణాటక గోవా బార్డర్ దగ్గర నాకైతే సో పోలీసులు అయితే ఆపారు. కొంచెం ఆల్కహాల్ బాటిల్స్ అవేవి తీసుకెళ్ళకూడదు కాబట్టి సో నార్మల్గా చెక్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఏదో పెద్ద ధర్నా అవుతుంది. సో చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. సో చాలా పెద్ద ధర్నా ఏదో అవుతుంది. అయితే ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ అయితే గోవా నుంచి మొల్లెం, గర్లి, హుబులి, బంకాపూర్, హవేరి, రాణేబెన్నూర్, దావంగరి, చిత్రదుర్గ, హిరియూర్, సిరా, తుమకూర్. సో అప్పుడు బెంగళూరు అవుటర్లోకి అయితే రీచ్ అవుతాను. యాక్చువల్లీ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే గోవా నుంచి కన్యాకుమారి టోటల్గా ఒక 1240 కిలోమీటర్స్ దగ్గర ఉంది. కాకపోతే ఒకే రోజులో అంత డ్రైవ్ చేయలేం కాబట్టి సో నా ప్లాన్ ఏంటంటే గోవా నుంచి బెంగళూరు అవుటర్ వరకు ఒక 550-560 కిలోమీటర్స్ పడుతుంది. సో అట్లీస్ట్ ఈరోజు నైట్కి అక్కడికి రీచ్ అయిపోయినా బెంగళూరు అవుటర్లో ఎక్కడైనా ఒక రూమ్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో మిగతా మిగిలిపోయిన 700 కిలోమీటర్స్ కూడా రేపు డ్రైవ్ చేద్దామని డిసైడ్ అయ్యాను బెంగళూరు అవుటర్ నుంచి కన్యాకుమారి వరకు. సో ఇలా అనుకుంటున్నాను, మరి చూడాలి.
ఎందుకంటే నిన్న ముంబై నుంచి గోవా అయితే జస్ట్ 11 అవర్స్ 12 అవర్స్లో రీచ్ అవ్వాలి, కానీ 15 అవర్స్ పట్టింది. సో ఎందుకంటే చాలా ఏరియాస్లో వర్షం చాలా గట్టిగా బాధింది. సో ఈరోజు వర్షం పడకుండా ఉంటే చాలు, సో నేను అనుకున్న ప్లాన్లో వెళ్ళిపోతాను. సో మెయిన్ నాకు ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లమే. అయితే టోటల్గా ఈ లదాఖ్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్కి నేను 80,000 బడ్జెట్ అయితే పట్టుకున్నాను. సో ఇప్పటికి ట్రిప్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 43 రోజులు అవుతుంది. ఈరోజు 44వ రోజు. సో ఇప్పటికి టోటల్గా ఒక దగ్గర 67,000 దాకా ఖర్చు అయిపోయింది. ఇంకా కేవలం 13,000 రూపీస్ మాత్రమే ఉంది. సో ఈ డబ్బులతోనే నేను కన్యాకుమారి వరకు వెళ్ళాలి, అక్కడి నుంచి రామేశ్వరం, ధనుష్కోడి ఇవన్నీ కూడా చూడాలి. మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం దగ్గర ఉన్న మా ఇంటికి అయితే వెళ్ళాలి. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 6:30 అవుతుంది. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎక్కడ వర్షాలు అయితే లేవు. ముంబై, గోవా అటు సైడ్ అయితే కొంచెం వర్షాలు అయితే పడుతున్నాయి, కానీ ఇటు కర్ణాటక సైడ్ అయితే పెద్దగా వర్షాలు అయితే లేవు. సో అందుకే అలా కూల్గా అలా వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా గోవా నుంచి హుబ్లీ వరకు టోటల్గా ఘాట్ రోడ్సే. సో ఆల్మోస్ట్ ఒక 40-50 స్పీడ్ అయితే దాటలేకపోయాను. సో హుబ్లీ దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత రోడ్ అయితే చాలా బాగుంది, నేషనల్ హైవే. అయితే నేను ప్లాన్ ప్రకారం గోవా నుంచి బెంగళూరు అవుటర్ వరకు 550 కిలోమీటర్స్ అయితే ఈరోజు డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సో నిన్న కూడా కంటిన్యూస్గా ముంబై నుంచి గోవా ఇదంతా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఈరోజు కూడా ఎందుకో తెలియదు చాలా వరకు టైర్ అయిపోయాను. అందుకే ఇక్కడ దగ్గరలో సిరా అనే ఒక టౌన్ ఉంది. సో ఆ సిరా టౌన్లో నేను రూమ్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. సో అలా అయితే రేపు సిరా నుంచి కన్యాకుమారికి టోటల్గా ఒక 700 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. సో ఈరోజు 10:30కి అలా స్టార్ట్ అయ్యాను. అలా కాకుండా రేపు ఎర్లీ మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ అయిపోతే ఈజీగా 700 కిలోమీటర్స్ కూడా డ్రైవ్ చేసేయచ్చని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే రాత్రి 8 అవుతుంది. సో ఫైనల్లీ నేను సిరా టౌన్లో రూమ్ అయితే తీసుకున్నాను. సో జస్ట్ 500 రూపీస్కే దొరికింది. కాకపోతే నాన్ ఏసీ అయితే పని చేయట్లేదు. సో బాగుంది, సింగిల్ రూము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ నేను నైట్ అయితే రూమ్ తీసుకున్నాను. బాగానే ఉంది రూమ్ అయితే. అండ్ టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది. ఇదైతే కర్ణాటకలో ఒక స్మాల్ టౌను, పేరైతే సిరా, SIRA. అండ్ ఈరోజు అయితే నా ట్రిప్లో డే 45. అండ్ ఈరోజు నేను ఈ కర్ణాటకలో సిరా టౌన్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్నాను. టోటల్గా ఒక 750 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్సు. ఎలా కాదనుకున్నా నేను కన్యాకుమారి రీచ్ అయ్యేసరికి నైట్ 7:30-8 అయిపోవచ్చు. ఇక్కడ నుంచి బెంగళూరు అయితే ఒక 120 కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్సు. గోవా నుంచి కర్ణాటకలో ఉన్న సిరా టౌన్ వరకు నిన్న కేవలం 450 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయగలిగాను. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజులుగా నేను నాన్ స్టాప్గా అలా డ్రైవ్ చేయడం వల్ల చాలా వరకు అయితే టైర్ అయిపోయాను. అట్లీస్ట్ బెంగళూరు వరకైనా వెళ్ళిపోదాం అనుకున్నాను, ఇంకా అక్కడ వరకు కూడా వెళ్ళలేకపోయాను. నిన్న నైట్ అయితే మాత్రం సిరా టౌన్లో రూమ్ వెతకేసరికి చాలా లేట్ అయింది. సో ఆన్లైన్లో అసలు ఏం చూపించట్లేదు. సో బయటన ఒక 6-7 హోటల్స్కి అయితే వెళ్ళాను. సో మ్యారేజెస్ ఏవో అవుతున్నాయంట, మొత్తం ఫుల్ అయిపోయాయి రూమ్స్. సో హాఫ్ అన్ అవర్ తిరిగిన తర్వాత లాస్ట్కి ఒక రూమ్ అయితే సెట్ అయింది. సో లేదంటే చాలా ఇబ్బంది అయిపోదును. ఫైనల్లీ ఇంకా బెంగళూరు అవుటర్లోకి అయితే వచ్చేసాను. ప్రెజెంట్ అయితే బైపాస్ రోడ్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఇదైతే బెంగళూరు మైసూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ హైవే. ఇదైతే తుమ్కూర్ టోల్ ప్లాజా. నిజంగా చాలా దారుణం, 100 రూపీస్ తీసుకున్నారు. యాక్చువల్గా ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు బైపాస్ రోడ్ మీద నుంచి కనుక వస్తే తుమ్కూర్ దగ్గర స్టార్ట్ అవుతుంది స్పెషల్ ఎక్స్ప్రెస్ హైవే. సో నేనైతే ఇది థర్డ్ టైము ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్ళడం. అండ్ అక్కడైతే కిలోమీటర్కి రూపాయి చొప్పున తీసుకున్నారు. సో ఇక్కడైతే మరీ దారుణం, కిలోమీటర్కి ₹1.50 అలా పడింది. సో ఏదేమైనా బైక్స్కి టోల్ అంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ హైవేలో అడ్వాంటేజ్ ఏంటంటే
లెఫ్ట్ సైడు రైట్ సైడు ఎవరైనా టక్మని సడన్గా రావడం అలాంటిది ఏమి ఉండదు. కాన్స్టెంట్గా ఒకటే స్పీడ్లో అలా వెళ్ళిపోవచ్చు. అదే ప్లస్ పాయింట్ ఇక్కడ. అదే నార్మల్ హైవే మీద అయితే చెప్పలేము, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎప్పుడైనా సడన్గా ఎవరైనా రావచ్చు. కానీ నార్మల్ హైవే మీద అయితే రోడ్ చాలా సాఫ్ట్ ఉంటుంది, పెద్దగా వైబ్రేషన్ అయితే ఉండదు బైక్ మీద. కానీ నిజంగా ఇప్పుడు వెళ్తున్నాను 80-90 స్పీడ్లో, చాలా ఎక్కువ వైబ్రేషన్ అయితే వస్తుంది. ఏదో కాంక్రీట్ మీద వెళ్తున్నట్టు చాలా హార్డ్గా ఉంది. అయితే ఇందాక తీసుకున్న ఈ స్లిప్ అయితే ఇక్కడ ఇచ్చేయాలి. సో ఒకవేళ కనుక స్లిప్ కనుక ఎక్కడైనా మధ్యలో పడిపోతే మళ్ళీ మనం కట్టాల్సిందే మనీ. కోనపన్న అగ్రహార ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ప్లాజా అంటే ఇది చిక్కతోగూరు దగ్గర ఉంది. ఫైనల్లీ నేనైతే తమిళనాడు స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఈ టౌన్ పేరు అయితే హోసూరు. సో ఇప్పుడే నేను ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేశాను. ఈ ట్రిప్లో చేంజ్ చేయడం 3వ ఇంజిన్ ఆయిల్. అండ్ ఈ షాప్ అయితే ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉంది. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది మార్నింగు. హోసూర్ సిటీ కూడా చాలా పెద్దది. అయితే ఇప్పుడు హోసూర్ నుంచి కన్యాకుమారి అయితే ఇంకా టోటల్గా 600 కిలోమీటర్స్ ఉంది. అయితే యాక్చువల్గా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం నా ట్రిప్లో ఇది 3వ. సో ఫస్ట్ టైం నేను ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత 3500 కిలోమీటర్స్ తర్వాత షిమ్లాలో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను ఫస్ట్ టైము. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, జమ్మూ కాశ్మీర్, పంజాబు, రాజస్థాను, అప్పుడు గుజరాత్లో అహ్మదాబాద్ రీచ్ అయ్యేసరికి టోటల్గా 4200 కిలోమీటర్స్ అయింది. సో అప్పుడు మళ్ళీ అహ్మదాబాద్లో సెకండ్ టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను. అండ్ ఆ తర్వాత గుజరాత్, ముంబై, గోవా, కర్ణాటక, అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ తమిళనాడు స్టేట్లో హోసూర్ టౌన్ రీచ్ అయ్యేసరికి 3300 కిలోమీటర్స్ తర్వాత థర్డ్ టైం అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను. సో సెకండ్ టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడే కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ తిరిగాను, 4200 అలాగా. సో ఇప్పటికి టోటల్గా ఈ 45 డేస్ ట్రిప్లో టోటల్గా 11,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. ఇక్కడైతే ఒక ఇంటి గృహప్రవేశం భోజనాలు అయితే అవుతున్నాయి. సో నేనైతే ఇంకా అక్కడే తినేసాను. వాళ్ళైతే కొన్ని ఇచ్చారు, కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకు, ఇలా చాలా ఇచ్చారు. సో వాళ్ళకైతే నేను వేరే స్టేట్ వాళ్ళని తెలిసింది. సో బట్ అయినా సరే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే మొత్తం ఇప్పటికి టోటల్గా 45 డేస్ అవుతుంది ట్రిప్ స్టార్ట్ చేసి. సో ఈ బయట హోటల్స్ ఫుడ్ తిని 45 డేస్లో చాలా వీక్ అయిపోయాను. సో మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇంటి భోజనం చేస్తానా అని అనిపించేది. సో తమిళనాడు అంటే ఇంకెలాగో సౌత్ ఇండియన్ మన ఫుడ్డే ఉంటుంది. సో అందుకే అక్కడికి వెళ్ళి తింటే నిజంగా చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. సో మన ఇంటి భోజనంలోనే ఉంది సేమ్. సో మొత్తం కర్రీస్తోనే తిన్నాను, చాలా బాగుంది, చాలా బాగా చేశారు వెజ్ ఫుడ్. అండ్ చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తిన్నాననే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. నిజంగా రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మొత్తం చాలా సాఫ్ట్ ఉంది రోడ్ అయితే. ఇదైతే NH44. సో రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో హ్యాపీగా 80 స్పీడ్లో కాన్స్టెంట్గా అలా వెళ్ళిపోతున్నాను ఒకటే స్పీడ్లో. అండ్ ఈరోజు వెదర్ కూడా బాగానే ఉంది. సో మొన్న మాత్రం ముంబై నుంచి గోవా మధ్య మధ్యలో వర్షం పడడం వల్ల చాలా ఇబ్బంది అయింది. సో ఎంత ఎండ ఉన్నా పర్లేదు కానీ సో వర్షం పడి ఆగిపోతే పర్లేదు. సో కంటిన్యూస్గా వర్షం పడితే మాత్రం ఇలా బైక్ మీద టూర్ వెళ్ళడం చాలా కష్టం. ప్రెజెంట్ టైము ఈవినింగ్ 7 అవుతుంది. ఒక్కసారి ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ అయితే. అందుకేనేమో అందరూ కన్యాకుమారి దగ్గర సన్సెట్ అయితే చాలా బాగుంటుందని అంటూ ఉంటారు. నేనైతే కన్యాకుమారి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. మ్యాక్సిమం ఒక 100 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అంతే. ఫైనల్లీ ఇప్పటికి రీచ్ అయ్యాను. ఆన్లైన్లో 400 రూపీస్కే నాకు సింగిల్ రూమ్ అయితే దొరికింది నాగర్కోయిల్లో. సో రేపు మార్నింగ్ అయితే కన్యాకుమారి అయితే వెళ్తాను. సో ఇక్కడి నుంచి దగ్గరే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.